గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మొత్తం అంతా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ సిపి సంగప్రత బాగ్జీ ఈ మొత్తం అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మనతో పాటు సిపి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు భద్రతా చర్యలు? ఇప్పుడు 6,000 కంటే ఎక్కువ మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. మన జిల్లా పోలీస్ కాకుండా మన రాష్ట్రం ప్రతి జిల్లా నుండి పోలీస్, ఏఆర్, సివిల్, ఏపీఎస్పీ ఇక్కడికి రప్పించడం జరిగింది. వాళ్ళు అందరూ కలిసి ట్రాఫిక్ బందోబస్తు, విఐపి బందోబస్తు, మీడియా కోసం బందోబస్తు, పబ్లిక్ కోసం బందోబస్తు, కంటిజెన్సీ రూట్ బందోబస్తు, తర్వాత చాలామంది విఐపీలు గౌరవనీయులైన ప్రధాని కాకుండా గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి కోసం, డిప్యూటీ సీఎం గారి కోసం, ఆనరబుల్ మినిస్టర్స్ కోసం, యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మిగిలిన విఐపీస్ అండ్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. మేము అందరి ప్లాన్ చేసాము, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎక్కడైనా ఏదైనా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మేము చేస్తున్నాం. మేమందరం కలిసి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా చేస్తాం. సార్, ఈ ర్యాలీ ప్రధానమంత్రి గారి ర్యాలీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మొత్తం పాల్గొంటున్నారు కదా ముగ్గురును. ఎలాంటి చర్యలు జాగ్రత్తలు? ఇక్కడ రోడ్ షో బోత్ సైజ్ మనం బ్యారికేడ్ పెట్టి పకడ్బందీ భద్రత పెట్టడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా మేము చూస్తాం. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా విధించారు విశాఖ సిటీలో? 2 days బ్యాకే ట్రాఫిక్ ఆంక్షల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. నిన్న సోషల్ మీడియా కూడా పెట్టమని చెప్పడం జరిగింది. పబ్లిక్కి అందరికీ తెలియజేశాము. ఆ ఆంక్షలు మాత్రం పబ్లిక్ పాటించాలి, ప్రజలందరూ పాటించాలి. సార్, ఏ టైం నుంచి ఏ టైం వరకు మొత్తం అంతా స్టాప్ చేశారు? ఇప్పుడు ఆల్రెడీ ఆంక్షలు కొన్ని స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా పొద్దున 11 నుండి ఇంకా అమల్లోకి వస్తుంది. అండ్ ప్రధాని వెళ్ళిపోవడం వరకు, తర్వాత అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, విఐపీస్, మీడియా అండ్ పబ్లిక్. సో రాత్రి వరకు కొన్ని చోట్ల ఆంక్షలు ఉంటాయి ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అందరూ సహకరించాలి పోలీసు వాళ్ళకు. సరే, ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టారా? పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఒక డీసీపీ గారికి ప్రత్యక్షంగా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. ఆ డీసీపీ మేడం ప్రతి పబ్లిక్ రూట్లో ఎటువంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సార్, మెడికల్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు విఐపీస్ కోసం కంటిజెన్సీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా వెన్యూలో కూడా అంబులెన్స్ పెట్టడం జరిగింది, మెడికల్ టీం పెట్టడం జరిగింది. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా మేము ట్యాకల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు చాలామంది సభకు హాజరవుతున్నారు కదా, ఎలాంటి సెక్యూరిటీ చెక్స్ చేయబడుతున్నారు వాళ్ళు ప్రజల దగ్గర నుంచి? ఇప్పుడు మనం రోడ్ ఓపెనింగ్ పార్టీస్ పెడతాము, యాంటీసెప్టిక్ చెకింగ్ చేస్తాము, యాక్సెస్ కంట్రోల్ చేస్తాము. ముఖ్యంగా ప్రజలు చెకింగ్ అంతే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్ అండ్ ఫిజికల్ ఫ్రిస్కింగ్. లేడీస్ కోసం సెపరేట్ లేడీస్ కర్టెన్ పెడుతున్నాం. అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది, మొబైల్ కాకుండా ఇంకా ఏమీ రావాల్సిన పని లేదు. తీసుకొస్తే మేము సీజ్ చేస్తాం. రోడ్ షో కానీ వెన్యూ కానీ ఓన్లీ మొబైల్ అలౌ చేస్తున్నాం, ఇంకా ఏమీ అలౌ చేయట్లేదు. ప్రజలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అలాగే 11 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అయితే మొదలవుతాయి. అలాగే ప్రజలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకున్నాము. చాలామంది పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. చాలామంది సిబ్బందిని అయితే ఇదే పనిలో పెట్టాం. మేము ఎక్కడికక్కడ భద్రతా చర్యలు అయితే చేపట్టాం, రోప్ పార్టీలు పెట్టాం. అలాగే మధ్యాహ్నం జరగబోయే ఈ ర్యాలీ, బైక్ ర్యాలీ, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొత్తం ముగ్గురు కలిసి వచ్చే ఈ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేశాము. బారికేడ్స్ అన్ని పెట్టి మొత్తం అన్ని ఆఫీసర్స్ అయితే నిఘా అయితే పెంచామని చెప్పి విశాఖ సిపి సంగప్రత బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.